హలో గైస్, నేను మీ వికీ. వెల్కమ్ టు వికీ టాక్. లెట్స్ సే మీరు నాకు కాల్ చేసి బ్రో మా బిజినెస్కు మెటా యాడ్స్ రన్ చేసి ఇవ్వండి అని అడిగారు. సో ఇప్పుడు 2026లో ఆండ్రోమెటా అప్డేట్ తర్వాత మీ బిజినెస్కు నేను మెటా యాడ్స్ రన్ చేస్తే ఎలా చేస్తా అనే దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోలో నేను మా క్లయింట్స్ బిజినెస్కి మెటా యాడ్స్ను ఎలా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను అనే డీటెయిల్స్ను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకొని మీరు కూడా మీ బిజినెస్కు యాడ్స్ రన్ చేసుకోవచ్చు. లేదా మీరు ఫ్రీలాన్సర్గా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకొని మీరు క్లయింట్స్కి యాడ్స్ రన్ చేసి మనీను ఆన్ చేయవచ్చు. ఫస్ట్ థింగ్, బిజినెస్ ఇన్ఫర్మేషన్. లెట్స్ సే మీరు నాకు కాల్ చేసి మెటా యాడ్స్ రన్ చేయండి అని చెప్పిన వెంటనే నేను డైరెక్ట్గా వితిన్ 1 to 2 డేస్లో మీకు యాడ్స్ రన్ చేయను. ఐఎమ్ రియల్లీ సారీ, బట్ అలా యాడ్స్ను రన్ చేయం. మేమేం చేస్తామంటే, అట్లీస్ట్ నేనేం చేస్తానంటే పర్సనల్గా వాళ్ళకి మల్టిపుల్ ఫాలో అప్ క్వశ్చన్స్ అనేది అడుగుతాం. మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు అంటే, లెట్స్ సే శారీ బిజినెస్ చేస్తున్నాం, లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాం, లేదా డిజిటల్ ప్రోడక్ట్ సెల్ చేస్తున్నాం. ఇది ఏదో ఒక ఎగ్జాంపుల్ లేదా ఏదో ఒక సొల్యూషన్ అనేది వాళ్ళు ఇస్తారు కదా. సో అప్పుడు మనకు అర్థమవుతుంది మీరు ఏం సెల్ చేస్తున్నారు, వాళ్ళకి లీడ్స్ కావాలా లేదా సేల్స్ కావాలా. సో ఈ రెండు బేసెస్లో మేము ఫస్ట్ క్లయింట్ని సపరేట్ చేస్తాను నేను. సో లీడ్స్ కావాలి అనే వాళ్ళకి సపరేట్ అప్రోచ్ ఉంటుంది, సేల్స్ కావాలి అది డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి సేల్స్ కావాలి అనే వాళ్ళకి సపరేట్ అప్రోచ్ ఉంటుంది. సో యాజ్ ఎ మార్కెటర్గా వాళ్ళకు యాడ్స్ రన్ చేసే ముందు మనం క్లియర్గా వాళ్ళకి ఏం కావాలి అని తెలుసుకోవాలి. సెకండ్ థింగ్, వాళ్ళ బిజినెస్కి ఇప్పటి వరకు ఎలా సేల్స్ బిజినెస్ అనేది వస్తుంది అని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే సమ్టైమ్స్ మనం లీడ్స్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా వాళ్ళ సిస్టమ్స్ బ్రేక్ అయ్యి ఉంటే వాళ్ళకి బెటర్ కన్వర్షన్ అనేది రాదు. సో అలా బెటర్ కన్వర్షన్ రానప్పుడు మనం మేము క్వాలిటీ లీడ్స్ తీసుకోవచ్చి ఇచ్చామని చెప్పినా కూడా వాళ్ళకు బిజినెస్ అవ్వలేదు అంటే మనకు యాజ్ ఎ మార్కెటర్గా వాళ్ళు పే చేయరు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉందో అని మీరు ముందే తెలుసుకుంటే వాటిని మీ వల్ల సాల్వ్ చేయడానికి అవుతుందా అని, మీరు ఏదైనా సొల్యూషన్ ఇవ్వడానికి అవుతుందా అని హెల్ప్ చేయగలరు. సో మన గోల్ ఏముండాలంటే యాజ్ ఎ మార్కెటర్గా ఆ బిజినెస్ ఓనర్కి లేదా ఆ బిజినెస్కి ఎంత మనీను మనం తీసుకొచ్చి ఇవ్వడానికి అవుతుంది, వాళ్ళ బిజినెస్ను మనం ఎలా గ్రో చేయడానికి అవుతుంది అనేదే మేజర్ ఆబ్జెక్టివ్గా ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ దేర్ బిజినెస్. వాళ్ళకు మీరు మనీను తీసుకొచ్చి ఇచ్చారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు మీకు పే చేయడానికి కూడా రెడీగా ఉంటారు. మీరు వాళ్ళకు 2 lakhs 3 lakhs అనేది బిజినెస్ తీసుకొచ్చి ఇచ్చారు అంటే మీకు 15,000 per month పే చేయడానికి దే వోంట్ హెసిటేట్ అట్ ఆల్, రైట్? సో మీ కెపాబిలిటీస్ లేదా మీ స్కిల్స్ మొత్తం వాళ్ళ బిజినెస్ను గ్రో చేసే దాని మీదే ఫోకస్డ్గా ఉండాలి. సో ఫస్ట్ వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి అని తెలుసుకుంటారు. సెకండ్, వాళ్ళ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతున్నాయని క్లీన్గా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. వాళ్ళు లీడ్స్ని ఎలా కలెక్ట్ చేస్తారు, ఎవరు ఫాలో చేస్తారు, ఎన్ని రోజులకి ఫాలో చేస్తారు, లేదా వాళ్ళకి బిజినెస్ అవుతా ఉందంటే ఎక్కడి నుంచి సేల్స్ అవుతా ఉంది, వెబ్సైట్లో అవుతా ఉందా, వాట్సాప్లో అవుతా ఉందా, ఇన్ కేస్ వెబ్సైట్లో వాళ్ళు సేల్స్ అయిన తర్వాత రిటర్న్ వచ్చిన దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, లేదా యాడ్ టు కార్ట్ వచ్చిన దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇలా ఏదైనా ఇంటర్నల్ సిస్టమ్స్ ఉందా అని క్వశ్చన్ చేసి తెలుసుకోవాల్సింది మన రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు వీళ్ళు ఎవరికి సెల్ చేస్తున్నారు, మనం కూడా ఎవరికి సెల్ చేయవచ్చు ఆన్లైన్లో, ఇంకా వీళ్ళు ఎవరిని టార్గెట్ చేయవచ్చు అనే బెటర్ అండర్స్టాండింగ్ మనకు క్లియర్గా వచ్చేస్తుంది వన్స్ మనం వాళ్ళ బిజినెస్ను క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత. సో దిస్ ఈజ్ బిజినెస్ ప్రొఫైల్. ఇది మీరు కంపల్సరీ ఏ బిజినెస్ను హ్యాండిల్ చేయాలైనా చేసే కావాలి. అదే నేను కూడా చేస్తానన్నమాట. సెకండ్ థింగ్, టెక్నికల్ సెటప్. సో ఇప్పుడు వాళ్ళ బిజినెస్ను రన్ చేయడానికి మనకు కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి బ్యాక్ ఎండ్లో వాళ్ళ యాడ్స్ను రన్ చేయడానికి మనం కొన్ని టెక్నికల్ సెటప్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ టెక్నికల్ సెటప్ చేయడానికి వాళ్ళ యాక్సెస్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. యాక్సెస్ అంటే వాళ్ళ యూసర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కానే కాదు. ఎందుకంటే బయట చాలామంది ఏజెన్సీస్ అండ్ ఫ్రీలాన్సర్స్ ఆ బ్రాండ్ యొక్క యాడ్స్ను రన్ చేయడానికి ఆ పర్సన్ అకౌంట్ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ క్రెడెన్షియల్స్ తీసేసుకొని ఆ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి వీళ్ళు యాడ్స్ అనేది రన్ చేస్తున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే దట్ ఈస్ నాట్ ప్రొఫెషనల్. ఎందుకంటే ఆ క్రెడెన్షియల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ మొత్తం డేటాను మనం చూడవచ్చు. వాళ్ళు దేన్ని లైక్ చేస్తున్నారు, ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు, ఎటువంటి కంటెంట్తో కనెక్ట్ అవుతున్నారు, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఒక ఏజెన్సీస్కి లేదా ఒక అన్నోన్ పర్సన్కి ఇవ్వడం అనేది కరెక్ట్ కానే కాదు. అందుకే నేను కూడా ఎవరి వద్ద క్రెడెన్షియల్స్ తీసుకోవడానికి రెడీగా ఉండను అండ్ తీసుకోకూడదు కూడా. అందుకే మేమేం చేస్తామంటే మెటా బిజినెస్ సూట్లో క్లయింట్ వద్ద వాళ్ళ బిజినెస్ సూట్కి యాక్సెస్ అనేది తీసుకుంటాం. ఇది ఎలా చేయాలంటే మెటా బిజినెస్ సూట్కి వెళ్ళి వాళ్ళ బిజినెస్ పోర్ట్ఫోలియోలో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి పీపుల్ మీద క్లిక్ చేసి మా ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇన్విటేషన్ అనేది తీసుకుంటాం. సో ఇన్విటేషన్లో మనకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆ కాల్ ఎండ్ అయిన తర్వాత మేము బ్యాక్ ఎండ్లో సెటప్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ సెటప్లో ఫస్ట్ వాళ్ళకి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదా ఫేస్బుక్ ఉండే ఉంటుంది.
ఏది ఉన్నా లేకున్నా రెండింటిని క్రియేట్ చేసి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి యాడ్ అకౌంట్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. యాడ్ అకౌంట్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే ఒక కొత్త యాడ్ అకౌంట్ని కూడా క్రియేట్ చేసి పేమెంట్ డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తాం. ఇన్ కేస్ క్లయింట్కి ఒక కొత్త యాడ్ అకౌంట్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసింటే ఆ రెండు మెచ్యూర్ కావాలి. అందుకని ఒక 24 to 72 అవర్స్ అందులో ఎటువంటి యాడ్స్ అనేది మేము రన్ చేయము. సో ఈ గ్యాప్లో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో బేసిక్ కంటెంట్ లేదా ఎటువంటి యాడ్స్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేసుకొని ఆ కంటెంట్ను పోస్ట్ చేసి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ని మెచ్యూర్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద క్లయింట్స్ ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ అకౌంట్స్ మెచ్యూర్గానే ఉంటాయి. సో వాళ్ళకి యాడ్ అకౌంట్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదు అంటే మేము ఒక యాడ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇన్ కేస్ వాళ్ళది ఒక వెబ్సైట్, వాళ్ళ వెబ్సైట్లో మనము క్లయింట్స్ని ఫిల్టర్ చేస్తున్నాం లేదా వాళ్ళ వెబ్సైట్లో మనం సేల్స్ను తీసుకొస్తున్నామంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ పిక్సెల్ అండ్ క్యాపీని కనెక్ట్ చేస్తాం. పిక్సెల్ అంటే మీకు తెలిసిందే, మెటా పిక్సెల్, అండ్ క్యాపీ అంటే కన్వర్షన్ ఏపీఐ. ఈ రెండింటిని కనెక్ట్ చేసి టెస్టింగ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనకు ఒక టెక్నికల్ సెటప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మెటాలో మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్లోనే ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఈ సెటప్ అన్ని అంటే యాడ్ స్టార్ట్ చేయకుండా ముందే మొత్తం సెటప్ అన్ని కనెక్ట్ చేసి పేమెంట్స్ అనేది చూసుకొని వాళ్ళ పేమెంట్ డీటెయిల్స్ను డైరెక్ట్గా కనెక్ట్ చేసేస్తాం. సో మేము ఎక్కడ క్లయింట్ వద్ద పేమెంట్ తీసుకొని మా అకౌంట్ నుంచి యాడ్ చేయం. అండ్ బ్యాక్ ఎండ్లో క్లయింట్కి వాళ్ళ మెటా యాడ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోమంటాం. సో ఈ విధంగా వాళ్ళు మెటా యాడ్స్ను ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఈ యాడ్ అకౌంట్ అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మొత్తం రిజల్ట్ వాళ్ళు ఆ యాప్లోనే చూడొచ్చు. ఎంత బడ్జెట్ స్పెండ్ చేసాం, ఎంత డీటెయిల్స్ వచ్చింది, ఎంత సేల్స్ వచ్చింది, మొత్తం డే టు డే వాళ్ళ యాప్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా వాళ్ళకు మొత్తం రిజల్ట్స్ కూడా అదే యాప్లో కనబడుతుంది అండ్ వాళ్ళు అందులోనే ఫండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం ఫండ్స్ అన్ని కంట్రోల్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, రైట్? సో ఇది టెక్నికల్ సపోర్ట్. నెక్స్ట్ థర్డ్ థింగ్ మెటా యాడ్స్ సెటప్. సో ఇప్పుడు మనం వాళ్ళకి మెటా యాడ్స్ అనేది రన్ చేయాలి. యాడ్స్ రన్ చేయాలంటే మనకు యాడ్ క్రియేటివ్స్ అనేది ఉండాలి. నేను ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్లో బిజినెస్ను అండర్స్టాండ్ చేసుకుంటానో ఆ స్టేజ్లోనే మెటా యాడ్స్ లైబ్రరీకి వెళ్ళి వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరు, ఎటువంటి బిజినెస్ థీమ్ కింద వీళ్ళు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శారీస్ సెల్ చేస్తుంటే బయట ఎటువంటి అదర్ బిజినెసెస్ శారీస్ను సెల్ చేస్తున్నాయి, వీళ్ళ కాంపిటీషన్ ఎవరు. ఈ కాంపిటీషన్ అనేది లొకేషన్ బేస్డ్ కాదు, జనరల్గా. ఎందుకంటే మనం ఎటువంటి యాడ్స్ బయట వర్కౌట్ అవుతున్నాయి అని తెలుసుకోవడానికి చేసే రీసెర్చ్ అది. సో ఇందులో కరోసల్స్ చేస్తున్నారా లేదా వీడియోస్ చేస్తున్నారా, వీడియోస్లో ఎటువంటి వీడియోస్ చేస్తున్నారు, జస్ట్ సింప్లీ శారీను చూపించడం అంటే ఫీచర్ రిలేటెడ్ యాడ్ చేస్తున్నారా, లేదా యూజీసీ కంటెంట్ ఒక పర్సన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ చేస్తున్నారా, ట్రాన్సిషన్స్ వీడియోస్ చేస్తున్నారా, ఏది కంటెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతా ఉంది అని ఒక లిస్ట్ వేసుకుంటాం. ఇప్పుడు ఈ సిమిలర్ యాడ్స్లో స్క్రిప్ట్స్ కావాలంటే స్క్రిప్ట్, లేదా యాడ్స్ కావాలంటే యాడ్స్ అనేది ప్లాన్ చేసుకొని ఆ క్లయింట్కి మనం సెండ్ చేసి మాకు ఈ విధంగా యాడ్స్ కావాలనే డీటెయిల్స్ తీసుకుంటాం. ఇన్ కేస్ క్లయింట్ చేత ఆ యాడ్స్ను క్రియేట్ చేయడానికి అయితే వాళ్ళ చేతనే చేపియాల్సి ఉంటుంది, లేదంటే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా మీరే క్రియేట్ చేయడం కానీ సమ్హౌ వీ హ్యావ్ టు డూ ఇట్. ఎందుకంటే యాడ్స్ లేకపోతే మీరు ఎటువంటి రిజల్ట్స్ను తీసుకొని రాలేరు. సో ఇప్పుడు ఈ యాడ్స్ అన్ని ప్లాన్ చేసి మనం వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఈ 1 వీక్ మొత్తం యాడ్ సెటప్ ప్రాసెస్లో వాళ్ళు యాడ్స్ని క్రియేట్ చేసి రెడీ చేసి మనకి ఇవ్వాలి అని చెప్పింటాం, లేదా మనమే మాన్యువల్గా ఎక్కడైనా రెడీ చేయడానికి అవుతుందా, బెటర్ క్వాలిటీ యాడ్స్ని ఎలా చేయడం అనేది చూసి ఫిగర్ అవుట్ చేసి యాడ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం, రైట్? సో వన్స్ మనకి యాడ్స్ అన్ని సెటప్ అయిన తర్వాత మన బడ్జెట్ ఇనీషియల్గా 800 రూపీస్ పర్ డే, లేదా మీకు అంత బడ్జెట్ లేదు అంటే 500తో స్టార్ట్ చేయండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ యు ఆర్ ట్రైంగ్ టు సెల్. ఎందుకంటే మీ ప్రోడక్ట్ మీరు సెల్ చేయడం ఒక 1000 రూపీస్ కంటే తక్కువ ఉంటే దెన్ మీరు ఒక 300 to 500 రూపీస్తో స్టార్ట్ చేయవచ్చు. ఇన్ కేస్ మీరు ప్రోడక్ట్ సెల్ చేయాలి అనుకునేది 1000 రూపీస్ కంటే పైన ఉంటే దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ 800 రూపీస్. 500 కంటే ఎక్కువతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అల్గరిథమ్ కూడా బడ్జెట్ కావాల్సి ఉంటుంది, చాలా మందికి చూపించి ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ అవ్వదు అని తెలుసుకోవడానికి, రైట్? సో ఇది బేసిక్ బడ్జెట్ ప్లానింగ్, రైట్? సో ఇప్పుడు మీరు ఒక 5 యాడ్స్ అనేది క్రియేట్ చేశారనుకోండి. యూజీసీ యాడ్ ఒకటి, డైరెక్ట్ ఫౌండర్ వచ్చి వాళ్ళ స్టోరీ చెప్పడం, మేము ఈ బ్రాండ్ని ఎందుకు క్రియేట్ చేసాం, ఎలా క్రియేట్ చేసాం అనేది. ఒక్క ఫీచర్ యాడ్ అంటే ఈ ప్రోడక్ట్ ఇది, ఈ శారీ ఇది, ఇలా డిజైన్స్ ఉంది అని ఒక ఫీచర్ యాడ్. దెన్ ఒక బ్యానర్ యాడ్, అందులో మల్టిపుల్ మోడల్స్, అండ్ ఒక కరోసెల్ యాడ్ అంటే ఒక బ్యానర్ యాడ్లో మొత్తం ఫీచర్స్ ఏముంది, ఆఫర్ ఏమి వెళ్తుంది ఇలాంటిది. ఇన్ కేస్ ఫీచర్స్ యాడ్లో, కరోసెల్ యాడ్స్లో మల్టిపుల్ వేస్లో ఇది ఎలా కనబడుతుంది అనేది. ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో ఇది ఒక ప్రోడక్ట్కి అంటే ఈ కామర్స్ ప్రోడక్ట్ రిలేటెడ్ దీనికి.
ఇదే సర్వీస్ బేస్డ్ అయితే మీరు ఎలా యాడ్స్ ప్లాన్ చేయాలి అనేది చేంజ్ అవుతుంది. ఇది మళ్ళీ సర్వీస్ బేస్లో మీరు ఏ సర్వీస్ ఇస్తున్నారు, ఏ ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారు, ఇక్కడే మీరు యాజ్ ఎ మార్కెటర్గా థింక్ చేసి బెటర్ యాడ్ క్రియేటివ్స్ను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏది వర్కౌట్ అవుతుంది, ఏది మీకు డేటా చెప్తుంది అనుకుంటారో మీరు ఆ విధంగా యాడ్స్ను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లాన్ చేసి వాటిని రికార్డ్ చేయించడం కానీ క్రియేట్ చేయించడం కానీ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మీరు 5 యాడ్స్ను క్రియేట్ చేస్తారు. 1 క్యాంపెయిన్, అందులో 1 యాడ్ సెట్. మల్టిపుల్ యాడ్ సెట్ను మీరు ఇనీషియల్గా క్రియేట్ చేయరు, ఎందుకంటే మీ బడ్జెట్ తక్కువ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీకు బడ్జెట్ ఉన్నా కూడా మెటా అల్గరిథం ఫస్ట్ లెర్నింగ్ పేస్లో ఉంటుంది. ఈ లెర్నింగ్ పేస్ అనేది ఇనీషియల్గా మీకు 50 కన్వర్షన్స్ అంటే 50 సేల్స్ వచ్చే వరకు అల్గరిథంకి ఏ ఆడియన్స్ చూపించాలి, మీ బిజినెస్ ఏంటి, మీ బిజినెస్ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు అనే క్లారిటీని అది సెర్చ్ చేస్తూ ఉంటుంది. కొత్త ఆడియన్స్ను తీసి బకెట్స్లో ఫిల్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మీ బకెట్స్ను అది ఫైనలైజ్ చేసే వరకు, అంటే ఆడియన్స్ బకెట్, వీళ్ళు ఈ ఏజ్ గ్రూప్, వీళ్ళు ఈ మేల్ ఆర్ ఫీమేల్, ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఈ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు అని మల్టిపుల్ యాంగిల్స్లో మీ ఆడియన్స్ను అది ఫైండ్ చేసి బకెట్స్లో వేస్తూ ఉంటుంది. సో ఇలా బకెట్స్ను ఫైనలైజ్ చేసేదాకా మీరు ఏ విధంగానూ చేంజెస్ చేయకూడదు. దానికి చేయడానికి పర్మిషన్ ఇచ్చేసి వదిలేయాలి. సో ఒక్క క్యాంపెయిన్, ఒక్క యాడ్ సెట్, ఇందులో బ్రాడ్గానే ఇన్ కేస్ మీకు మీ ఆడియన్స్ తెలిసింటే 1 or 2 టార్గెట్స్ ఇంట్రెస్ట్ పిక్ చేసుకుంటారు, లేదంటే అది కూడా పిక్ చేసుకోకండి. సో ఇప్పుడు మీరు ఒక 5 to 6 యాడ్స్ అనేది పెట్టేసి, మీ బడ్జెట్ పెట్టేసి, క్యాంపెయిన్ లెవెల్లోనే బడ్జెట్ పెట్టేసి యూ విల్ పబ్లిష్ చేసిన నెక్స్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే అదే 4th స్టేజ్, అనలైసిస్ అండ్ ఆప్టిమైజేషన్. ఫస్ట్ 3 daysలోనే నేను రన్ చేసిన అన్ని క్లయింట్స్కి రిజల్ట్స్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే నేను వాళ్ళకి 1 week టైం తీసుకుంటా. 1 week యాడ్స్ రన్ చేయడానికి, అంటే ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి 1 week అయిన తర్వాత నెక్స్ట్ 1 weekలో మీరు రిజల్ట్స్ చూస్తారు అనే గ్యారంటీ నేను ఇచ్చింటాను. సో నాది యాడ్స్ లైవ్ అయిన నెక్స్ట్ 3 to 4 daysకే వాళ్ళు రిజల్ట్ అనేది చూస్తారు. ఇలా రిజల్ట్ చూసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడ చేంజెస్ అనేది చేయకూడదు. అట్లీస్ట్ నెక్స్ట్ 3 to 4 daysకి మీరు ఏ కొత్త క్రియేటివ్స్ యాడ్ చేయడం కానీ, చేంజెస్ చేయడం కానీ, డూప్లికేట్ చేయడం కానీ అసలు ఏం టచ్ చేయకూడదు. ఎందుకంటే మీరు టచ్ చేశారంటే మళ్ళీ అల్గరిథం రీసెట్ అవుతుంది. సో దానివల్ల మీకు వస్తున్న రిజల్ట్స్ పోవడం కానీ, లేదా ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వెళ్ళింటుంది అది చేంజెస్ రాకుండా పోవడం కానీ, ఇలా ఏదో ఒకటి అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు రిజల్ట్స్ వస్తూ ఉందంటే ఏ క్రియేటివ్స్ నుంచి రిజల్ట్స్ వస్తూ ఉంది అని చూస్తారు. ఇన్ కేస్ మీకు రిజల్ట్స్ రావట్లేదు అంటే ఏ క్రియేటివ్స్కి ఎక్కువ సిటిఆర్ ఉంది, క్లిక్ త్రో రేట్ ఉంది, ఏ క్రియేటివ్స్ని యాడ్స్, మెటా యాడ్ చాలా మందికి చూపిస్తూ ఉంది, అంటే కాస్ట్ పర్ మిల్ ఎంత ఉంది, యావరేజ్ ఎంత చూపించింది, దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనే దాని గురించి మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది, ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 5 యాడ్స్ క్రియేట్ చేసినాం. అందులో మెటా అల్గరిథం ఒక 2 to 3 weeks అయిన తర్వాత దేనికైతే బెటర్ రిజల్ట్స్ వస్తూ ఉంటుందో దానికే ఆటోమేటిక్గా అది టాప్లో చూపించేస్తుంది. ఇంకా 2 to 3కి అంత ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ వచ్చిండదు. దాన్ని మీరు టర్న్ ఆఫ్ చేసేసి ఏదైతే యాంగిల్లో మీకు కొత్త యాడ్స్ వస్తూ ఉందో ఆ యాంగిల్లో మల్టిపుల్ యాడ్స్ను క్రియేట్ చేసి దీన్ని బయటకు డూప్లికేట్ చేసి వేరే క్యాంపెయిన్లో స్కేలింగ్ క్యాంపెయిన్ అని చెప్పి దానికి బడ్జెట్ పెట్టి మీరు ఇంక్రీజ్ చేస్తారు, రైట్? సో దిస్ ఇస్ ది స్ట్రాటజీస్. ఇది కాకుండా మీరు మేజర్గా చేయాల్సింది ఏంటంటే ఆప్టిమైజేషన్స్. ఎవ్రీ వీక్ ఎలా వెళ్తూ ఉంది యాడ్, దేనికి రిజల్ట్స్ వస్తూ ఉంది, దేనికి మనం సింపుల్గా క్యాష్ను బర్న్ చేస్తున్నాం, జస్ట్ దేనికి క్లిక్స్ వస్తున్నాయి, ఇన్ కేస్ మన ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేస్తున్నారా లేదా, మన వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నారు, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, లెట్స్ సే 1000 people క్లిక్ చేస్తుంటే 1000 people వెబ్సైట్కి వస్తున్నారు అని అర్థం కదా. సో వెబ్సైట్కి 1000 people వస్తుంటే ఎంతమంది యాడ్ టు కార్ట్ చేశారు మనం దాన్ని కూడా ట్రాక్ చేయవచ్చు. లెట్స్ సే 1000 peopleలో 100 people యాడ్ టు కార్ట్ చేసింటే ఎంతమంది పర్చేస్ చేశారు, 10 people పర్చేస్ చేశారు. సో ఈ రేషియోని మీరు చెక్ చేసి కంపేర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇంప్రూవైజ్ చేయడానికి ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇండివిజువల్గా నేను ఒక్కొక్కటి దాని గురించి మాట్లాడాలంటే ఇట్ విల్ బికమ్ ఎ హ్యూజ్ కంటెంట్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్. అందుకే నేను ఏం చేశానంటే ఒక చిన్న చెక్ లిస్ట్ లాగా క్రియేట్ చేశా. ఎందుకంటే నేను మీకు యూట్యూబ్ కోర్స్ కానీ ఇవన్నీ మెటా యాడ్స్ కోర్స్ కానీ ఆల్రెడీ ఫ్రీగానే బయట ప్రొవైడ్ చేసేసా. మీరు ఇన్ కేస్ సీరియస్గా ఉంటే మాత్రం ఈ చెక్ లిస్ట్ను కన్సిడర్ చేయండి. ఇందులో మల్టిపుల్ టైమ్స్లో మల్టిపుల్ పేసెస్ ఆఫ్ మీ మెటా యాడ్స్లో ఎలా మీ యాడ్స్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి, మీరు ఇన్ కేస్ బిగినర్గా ఉంటే ఎలా ఒక క్యాంపెయిన్ను ప్లాన్ చేసుకోవాలని ఉంటుంది ఫస్ట్ షీట్లో. ఆ తర్వాత
ఆ రిజల్ట్స్ను బేస్ చేసి ఆ యాంగిల్లో ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలని కూడా డీటెయిల్డ్గా ఇచ్చింటాను విత్ బెంచ్ మార్క్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు మీ మెటా యాడ్స్ ఏ స్టేజ్లో ఉందో చూసి దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకుని వెళ్ళని మొత్తం ఐడియాస్ మీకు ఇక్కడ కనబడుతుంది. ఈ చెక్ లిస్ట్ను మీరు మీ బిజినెస్ యూస్ చేసుకొని ఎవ్రీ వీక్ దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఫ్రీలాన్సర్గా ఉంటే ఈ చెక్ లిస్ట్ని యూస్ చేసి మీ క్లయింట్స్ యాడ్స్ను కూడా మీరు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో అందుకే ఈ చెక్ లిస్ట్ను క్రియేట్ చేసా. ఇన్ కేస్ మీరు సీరియస్గా మీకు యూస్ఫుల్ అవుతుందంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. సో ఎవ్రీ వీక్ ఈ చెక్ లిస్ట్ను రెఫర్ చేసుకొని నేను కూడా మా క్లయింట్స్ యొక్క యాడ్స్ను ఆప్టిమైజ్ చేస్తా. అండ్ ఇన్ కేస్ ఏదైనా బెటర్ ఆపర్చునిటీస్ను నేను ఐడెంటిఫై చేస్తే వెంటనే క్లయింట్తో కమ్యూనికేట్ చేసి మనం బెటర్ క్రియేటివ్స్ను ప్లాన్ చేయాలి, టైం తీసుకోండి, ఒక 1 వీక్ టైం తీసుకొని ఈ యాంగిల్స్లో మనకు క్రియేటివ్స్ కావాలి అని చెప్పి వాళ్ళతో డిస్కషన్ చేసి కొత్త క్రియేటివ్స్ను లాంచ్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటా. సో ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ ఏమంటే మీరు యాజ్ ఎ బిగినర్గా ఉన్నా లేదా బిజినెస్ ఓనర్గా ఉన్నా మీ యాడ్స్ను ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ప్లాన్ చేసుకున్న యాడ్స్ను ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలని ఒక ఐడియా వచ్చి ఉంటుంది అని అనుకుంటా. ఈ వీడియో మీకు వాల్యుబుల్గా ఉంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్కి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.